వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, నో డౌట్. అది చంద్రబాబు గారికి ఉన్నటువంటి హక్కు. కానీ ఒక సామాన్యుడు, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఉన్నత స్థితికి అవకాశం దక్కితే అవహేళన చేయవచ్చా? ఒక ట్రిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారు, చేతనైతే మనం అంతకంటే ఇంకొక స్కావెంజర్కి చేతనైతే వాళ్ళని అప్లిఫ్ట్ చేయి, లేదా సైలెంట్గా ఉండు. కానీ తాజాగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య, సింగనమల్లో సామాన్య కార్యకర్త వీరాంజనేయులకి ఇచ్చినటువంటి సీటుకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య అహంకారపూరితంగా ఉంది. ఆయన స్థాయికి తగ్గది కాదు, ఆయన వయసుకి తగ్గది కాదు, తెలుగుదేశం పార్టీ విధానానికి విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే సామాన్య బడుగు బలహీన వర్గాల పార్టీగా 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ అహంకారపూరిత ధోరణికి తీసుకెళ్లారా చంద్రబాబు గారు? ఎందుకంటే స్వయంగా ఆయన మాట్లాడిన మాట విందాం. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా, నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు. గొప్పోడయ్యాను, శబాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు, శబాష్. ఎమ్మెల్యే భార్యకు ఎమ్మెల్యేకు ఇవ్వాలి కానీ ఒక టిప్పర్ డ్రైవర్కి ఎట్లా ఇస్తారు? వేలుముద్రగాడు. ఇది తెలుగుదేశం విధానం మారిపోయిందా? అహంకారపూరితమైనటువంటి మాటలు కరెక్టేనా? ఆలోచించుకోవాల్సి ఉంది.